సిద్ధార్థానంద దర్శకత్వంలో 'పఠాన్' వార్ తర్వాత వస్తున్న మూవీ 'ఫైటర్'. ఈ మూవీలో హృతిక్ రోషన్, దీపికా పడుకొనె హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీలో స్పెషల్ రోల్లో అనిల్ కపూర్ నటించారు. స్టోరీ పరంగా చూసుకుంటే 'ఫైటర్' ట్రైలర్ చూస్తేనే మనకి స్టోరీ ఏంటో మొత్తం అర్థమైపోతుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హృతిక్ రోషన్ ఎప్పట్లాగే తన రోల్లో ఇరగదీశాడు. అండ్ దీపికా పడుకొనె కూడా చాలా బాగా నటించింది. ఇక అనిల్ కపూర్ గారి గురించి మనం చెప్పనక్కర్లేదు కొత్తగా. ఈ మూవీ విడుదలైనా కూడా ఇంకా చాలా మందికి తెలియదు. అండ్ ఈ మూవీ ఏ మాత్రం హైప్ లేకుండా విడుదలైంది. ఎటువంటి హైప్ లేకుండా విడుదలైన 'ఫైటర్' మూవీ చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. కొన్ని ఫైట్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అంతే. ఇలాంటి జానర్లో మన ఇండియాలోనే ఏ మూవీ తీయలేదు. సో ఈ మూవీ ఈ జానర్లో వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. అదేంటి అని తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ కొంచెం స్లోగా ఉండడం వల్ల కొన్ని సీన్స్ మనకి ఇరిటేటింగ్ అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ మాత్రం మామూలుగా ఉండదు. విజువల్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగుంటాయి. డైరెక్టర్ సిద్ధార్థానంద హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు. వార్ బ్లాక్ బస్టర్, పఠాన్ బ్లాక్ బస్టర్ అండ్ ఆల్సో ఫైటర్ ఆల్సో ఈజ్ ఏ బ్లాక్ బస్టర్. మేజర్గా ఈ మూవీకి హృతిక్ రోషన్ గారు చేసే ఫైట్స్ ఉంటాయి. దీని అమ్మ హృతిక్ రోషన్ ఫ్యాన్స్కి పక్కా ఫుల్ మీల్స్. అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించేలాగా విధంగా అరేంజ్ చేసుకున్నారు. సో స్క్రీన్ ప్లే బాగుంది. 'ఫైటర్' ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా. సో ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3/5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్ దిస్ వీడియో. 'ఫైటర్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా ఈ మూవీ ఫుల్ రన్లో 1000 crores కొట్టొచ్చు.